ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లు దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం తెస్సలోనిక గ్రంథాన్ని ధ్యానించడం ప్రారంభించుకున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 3వ అధ్యాయము 13వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 2వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చదువుకుందాం. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను. మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తుమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు మా ఆనందమునై ఉన్నారు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్థిరంగా మరియు బలంగా ఉండండి. బీ స్టెడ్ఫాస్ట్ అండ్ స్ట్రాంగ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, హింస కారణంగా తెస్సలోనిక నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోయిన తర్వాత పౌలు సంఘంలోని విశ్వాసులకు ఎంతో దూరమైన భావనను కలిగి ఉన్నాడు. ఆయన తెస్సలోనికైలకు ఆయన వారి మీద కలిగి ఉన్నటువంటి నిరీక్షణను ఆయన తెలియచేస్తున్నాడు. వారే తన నిరీక్షణగాను మరియు ఆనందంగాను గొప్పగా చెప్పుకునే ఒక అతిశయ కిరీటంగా వారు ఉన్నట్లు ఆయన వర్ణించాడు. అయినప్పటికీ తెస్సలోనిక సంఘం దగ్గర వారికి కొనసాగుతున్నటువంటి హింస వారి యొక్క విశ్వాసాన్ని కదిలిస్తుందేమని కూడా అతను ఆందోళన చెందాడు. వారిని చూసుకోవడానికి పౌలు తన తరపున తిమోతిని తెస్సలోనికకు పంపినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం. తర్వాత వారు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారని విన్నప్పుడు ఆయన ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసి పట్టుదలతో ఉండమని వారి కొరకు ప్రార్థించినట్లుగా, వారిని ప్రోత్సహించినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 17 నుంచి 20 వరకు ఉన్న వచనాల ప్రకారంగా, ఒక సేవకుని యొక్క నిజమైన ప్రతిఫలము అతను సంపాదించుకునే డబ్బు లేదా కీర్తి కాదు, కానీ అతను సేవ చేసినటువంటి ప్రజల యొక్క జీవితాలు అతనికి నిజమైనటువంటి ప్రతిఫలం, నిజమైన ఆనందాన్ని కలిగిస్తాయని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. తెస్సలోనికలోని సంఘమే అతని గౌరవము మరియు అతని సంతోషం. అంతగా అతను వారిని ప్రేమించినట్లుగా లేక వారిని గుర్తించినట్లుగా మనం చూస్తాం. యేసు తిరిగి వచ్చినప్పుడు వారు అతిశయ కిరీటంగా ఉంటారని వారి గురించి ఆయన తెలియజేశాడు. మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు ఎదుట మనం నిలబడిన రోజున మనం గొప్పగా చెప్పుకునేటువంటి మన అతిశయ కిరీటం ఎవరై ఉంటారు అనేది మనం గమనించాలి. మనం దేవుని కొరకు ఇతరులు సంపాదించగలిగినప్పుడు, వారిని ప్రోత్సహించగలిగినప్పుడు వారు మనకు అతిశయ కిరీటంగా నిలబడగలుగుతారు అనేది లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనందరం కూడా ఆసక్తి కలిగి పనిచేయాలి. మన జీవితంలో దేవుడు మనం రక్షించిన పిదప మనం దేవుని కొరకు సాక్షిగా నిలుస్తూ ఇతరులను మనం ప్రోత్సహించేవారుగా, ఇతరులను మనం స్థిరంగా ఉన్నట్లు వారి కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు కూడా గమనిస్తే, పౌలు ఆ సమయంలో తెస్సలోనికకు తిరిగి రాలేకపోయాడు కాబట్టి వారిని మళ్ళీ కలుసుకునేటువంటి వరకు పరిశుద్ధులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలని, ప్రోత్సహించుకుంటూ ఉండాలని, వారికి ఉన్నటువంటి బాధల్ని వారు కలిసి అధిగమించినట్లుగా వారు జీవించాలని వారి కొరకు ఆయన ప్రార్థించినట్లు ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పౌలుకి ఎలాంటి హృదయం ఉందో మనం కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలనేది ఈ లేఖనం మనల్ని ప్రేరేపిస్తుంది. తోటి విశ్వాసులను ప్రేమించడానికి, వారిని మనం ప్రోత్సహించడానికి, వారితో మనం కలిసి ఉండడానికి ఆసక్తి చూపేవారుగా మనం ఉండాలి అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇతరులను మనం ప్రోత్సహించాలి అంటే వారితో మనం కలవాలి, వారిని ఆధ్యాత్మికంగా స్థిరపరిచే వారంగా నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఆయన రాలేకపోయినప్పటికీ వారిని కలుసుకునేంత వరకు వారు స్థిరంగా ఉండాలని ఆశించినట్లుగా, వారిని ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఉత్తరాన్ని వారికి రాసినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనందరం కూడా ఆత్మీయ జీవితంలో మనం స్థిరంగా నిలవాలి. మనం దేవుని కొరకు బలంగా జీవించే వారంగా ఉండాలి.
అలాగే ఇతరులను మనం ప్రోత్సహిస్తూ ప్రభు కొరకు వారు జీవించినట్లు మన వంతు కృషి మనం చేయాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు కూడా దేవుని యందు స్థిరంగా నిలుస్తూ ఇతరులను స్థిరపరుస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడి జీవించాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకంగా పౌలు యొక్క జీవితాన్ని బట్టి మనం అటువంటి హృదయాన్ని మనం కూడా కలిగి ఉండాలని ఆశించాలని ఈ లేఖన భాగం మనల్ని ప్రేరేపిస్తుంది, మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం. ఎంత బలంగా మనం ప్రభులో నిలుస్తున్నాం, అలాగే ఇతరులను మనం ఏ రీతిగా ప్రోత్సహించగలుగుతున్నామని ఒకసారి మనం పరీక్షించుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇతరులను ప్రేమించాలన్నా, ఇతరులను మనం ప్రోత్సహించాలన్నా వారితో మనం కలిసి జీవించాలి, వారికి మనం మన సహకారాన్ని అందించాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క సహాయం దేవుడు మనకు అందించేటట్లు దేవుని పైన మనం ఆధారపడుతూ దేవుని మార్గంలో జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సంఘం పట్ల పౌలుకున్నటువంటి లోతైన హృదయాన్ని ప్రభు మేము కలిగి ఉండడానికి, అటువంటి హృదయాన్ని మేము కూడా అనుకరించడానికి మాకు సహాయం చేయండి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఆత్మీయ జీవితంలో ఇంకా స్థిరపడే విధంగా మమ్మల్ని నడిపించమని, నీ కృపతో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.